రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం ఇటుపోతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన ప్రజలందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు వాయిదా వేస్తూ అయితే రావడం జరిగింది. కానీ ఈ నెల లాస్ట్ డెడ్ లైన్ అయితే చెప్పడం జరిగింది. ఏంటనుకుంటున్నారా? తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబ సభ్యుడు ఈకేవైసీ అనేది అయితే చేసుకోవాలి. ఇన్ కేస్ ఈకేవైసీ అనేది చేసుకోకపోతే ఈ నెలలోపు వాళ్ళకు సంబంధించి ఏవైనా సరే సబ్సిడీ అయితే వస్తుంటాయి కదా, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ఇటుపోతే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మన యొక్క బాధ్యత ఏంటంటే మన రేషన్ కార్డుకి ఈకేవైసీ అయ్యిందా లేదా, ఇన్ కేస్ కాకపోతే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అంటే మీరు రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే సచివాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ యొక్క మొబైల్ నేను చెప్పే 2 యాప్స్ అనేది ఉంటే చాలండి. మన మొబైల్లోనే మనం ఈకేవైసీ అనేది అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, అన్న గతంలో మేము ఈకేవైసీ చేశాము, మాకు ఇప్పుడు ఈకేవైసీ అయ్యిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి? ఈ యొక్క వీడియోలో జస్ట్ మనము మన మొబైల్ నుంచి ఈకేవైసీ అయ్యిందా లేదా, ఇన్ కేస్ కాకపోతే మనం ఏ విధంగా ఈకేవైసీ చేసుకోవాలనేది 2 స్టెప్స్ అయితే చెప్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఈ వీడియో ఎంతవరకు రీచ్ అయింది, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ ఊరి పేరు కానీ మీ మండలం మీ జిల్లా అయితే జస్ట్ కామెంట్ చేయండి. సో నేను కూడా కొంచెం హ్యాపీ, ఎందుకంటే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయిందనే ఉద్దేశంతో. సో ఇంకెందుకంటే ఆలస్యం, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి చూడండి ఆధార్ పేసార్డి ఒకటి, ఈకేవైసీ యాప్ అనేది 2 యాప్స్ ఇక్కడ ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ ఈకేవైసీ యాప్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ నేను మీ ముందు ఇన్స్టాల్ అయితే క్లిక్ చేశాను. ఇన్స్టాల్ క్లిక్ చేసిన తర్వాత యాప్ అనేది అయితే ఓపెన్ అయిపోతుంది. సో తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసి మన వెబ్సైట్లో వచ్చేసి ఇక్కడ 2వ యాప్ ఏదైతే ఉందో, సో సింపుల్గా మీరు ఫేస్ ఆర్డీ యాప్ అనేది కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఫేస్ ఆర్డీ యాప్ అనేది ఇన్స్టాల్ కాదండి, జస్ట్ డౌన్లోడ్ చేసి వదిలేయండి, అది మనకి బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతుంది. సో యాప్ అనేది ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఈ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈకేవైసీకి సంబంధించి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ అన్ని అలో ఇచ్చేయండి. అలా ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి లాగిన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఇందులో లాగిన్ అవ్వాలి. ఒక ఓటీపీ అనేది కూడా జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ప్రతి ఒక్కరు నేను చెప్పే స్టెప్స్ అనేది ఫాలో అయ్యి ఈకేవైసీ అయిందా లేదా చెక్ చేసుకోండి. కాకపోతే ఈ విధంగా చేసుకోండి, లేదంటే కార్డ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం వచ్చి సెలెక్ట్ స్టేట్ అనేది అడగడం జరుగుతుంది. సో నేను ఆంధ్ర కాబట్టి ఆంధ్ర, మీరు టీఎస్ అయితే టీఎస్, ఎనీ స్టేట్ ఎవరైనా సరే చేసుకోవచ్చును. ఇకపోతే ఇక్కడ మళ్ళీ వచ్చేసి సెలెక్ట్ హోమ్ స్టేట్ అయితే అడగడం జరుగుతుంది. మళ్ళీ నేను ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అయితే ఉంటుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మన యొక్క ఆధార్ నెంబర్, ఇప్పుడు మీరు ఏ యొక్క కుటుంబ సభ్యునికి చెక్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క కుటుంబ సభ్యుని ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేను ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ, ఇప్పుడు మీరు ఎవరిదైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారో వాళ్ళ యొక్క ఆధార్కి ఒక ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. సో జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తానే సెండింగ్ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేయాలి, అలాగే ఇక్కడ ఒక క్యాప్చా అయితే ఉంటుంది, 2 అయితే మనం ఎంటర్ చేయాలి మస్ట్ అండ్ షుడ్ బీగా. సో మనం ఓటీపీ వచ్చే లోపు క్యాప్చా అనేది ఎంటర్ చేద్దాం. కొన్ని స్మాల్ అయితే స్మాల్, కొన్ని బిగ్ అయితే ఉంటాయండి. సో మీరు జాగ్రత్తగా అక్కడ చూసేసి ఇచ్చేయండి. సో ఇక్కడ చూడండి 430751 ఓటీపీ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి 10 మినిట్స్ టైం అయితే ఉంటుంది. మీరు వేరే వాళ్ళది చెక్ చేస్తున్నా సరే వాళ్ళకి కాల్ చేస్తేనే మీరు ఓటీపీ చెప్పించుకొని మీ మొబైల్లోనే చెక్ చేయొచ్చు ఈకేవైసీ అయిందా లేదా. సో ఇంకెందుకంటే ఆలస్యం, సబ్మిట్ మీద క్లిక్ చేసాము. ఇక్కడ చూడండి మనకి ఈకేవైసీ స్టేటస్ దగ్గర వై అనేది ఉంది. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ అయితే రావడం జరిగింది. ఈ విధంగా వై అనేది ఉన్నట్టయితే మీ యొక్క ఎవరిదైతే మనం ఎంటర్ చేసామో ఆ కుటుంబ సభ్యునికి ఈకేవైసీ అనేది అయిపోయినట్టు. ఇన్ కేస్ ఇక్కడ ఎటువంటి డీటెయిల్స్ అనేది రాకపోతే, ఇక్కడ మనకి ఏదైతే వై అనేది అయితే ఉంది కదా ఇక్కడ నేను చూపించినట్టు, ఇక్కడ ఎటువంటి డీటెయిల్స్ అనేది రాకపోతే మన యొక్క కుటుంబ సభ్యునికి ఈకేవైసీ అనేది కాలేదని అర్థం. సో ఇప్పుడు ఈకేవైసీ అయ్యిందా లేదా అనే వాళ్ళకి ఇక్కడ వై అనేది ఉంటే అయిపోయినట్టు, ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మన యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఈకేవైసీ అయ్యిందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడికి ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరికైతే ఈకేవైసీ అనేది కాలేదో వాళ్ళు ఏ విధంగా చేయాలి? సింపుల్గా ఇక్కడ మనకి ఒకటి చూడండి, కింద ఫేస్ ఈకేవైసీ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈకేవైసీ ఎవరికైతే కాలేదో, ఇక్కడ డీటెయిల్స్ దగ్గర వై అని కాకుండా ఎన్ నుండి ఎటువంటి డీటెయిల్స్ లేవో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఫేస్ ఈకేవైసీ అనేది అయితే ఉందో జస్ట్ ఈ యాప్ మీద ఓపెన్ చేస్తానే ఇక్కడ మనకి చూడండి యాక్స్పెక్ట్ అనేది రావడం జరుగుతుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే యాక్స్పెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే
మనకు సంబంధించి నేను ఇంకొక సెకండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోమన్నా కదా మన వెబ్సైట్ నుంచి, ఆధార్ ఫేస్ అని. జస్ట్ ఆ యాప్ ఇన్స్టాల్ చేసి వదిలేసిన తర్వాత ఇక్కడ మనకి ఇన్స్టాలేషన్ దగ్గర స్టెప్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. స్టెప్స్ అనేది తీసుకున్న తర్వాత మన ఫేస్ అథెంటికేషన్ తీసుకోవాలి. సో మీరు ఎటువంటి స్పెట్స్ కానీ ఏం పెట్టుకోవద్దు. మీ ముఖం అనేది బ్రైట్గా ఉండాలి, అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ వైట్ కూడా అట్లా పెట్టుకోండి. ఇక్కడ ప్రాసెసింగ్ ఈకేవైసీ అనేది అయిపోయింది. ఇక్కడ చూడండి ఈకేవైసీ స్టేటస్ మెసేజ్ వచ్చేసి సక్సెస్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైంది డేట్ అండ్ టైం ఇక్కడ మనకి రావడం జరిగింది. ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇంతే గాయస్, ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా జస్ట్ మన మొబైల్లోనే ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఈ విధంగా ఈకేవైసీ అయితే చేసుకోండి. సో ఇప్పుడు నాది వై అంటే నాకు ఈకేవైసీ అయిపోయినా కానీ నేను ఈ విధంగా మళ్ళీ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇన్ కేస్ ఎవరికైనా వై అనేది లేకపోయినా ఈకేవైసీ కాకపోయినా ఎక్కడికి వెళ్ళకుండా నేను చెప్పిన సింపుల్ స్టెప్స్ అనేది ఫాలో అయ్యి మీ మొబైల్లోనే మీరు ఈకేవైసీ అనేది చేసుకోండి. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేసి సింపుల్గా మీరు క్లిక్ చేసిన తర్వాత ఇది బ్యాక్ అనేది అయితే వెళ్ళిపోవడం జరుగుతుందండి. బ్యాక్ అనేది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు అదే పర్సన్ది ఈకేవైసీ అయ్యిందా లేదా చెక్ చేయాలనుకుంటే మళ్ళీ మీరు ఏం చేస్తారంటే స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, మీకు సంబంధించిన స్టేట్ ప్రాసెస్ మీద క్లిక్ చేసుకొని వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది క్లిక్ చేసి మళ్ళీ మీరు ఓకే క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ క్యాప్చా అయితే వస్తుంది. ఓటీపీ క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది మళ్ళీ అక్కడ ఇంతకుముందు డీటెయిల్స్ అనేది జీరోలో నుళ్ళ నుండి ఎన్న నుండి ఏమీ లేకుండా ఉన్న వాళ్ళకి ఈకేవైసీ అనేది అయినట్టయితే వై అనేది అయితే రావడం జరిగింది. వై అనేది అయితే వస్తే వాళ్ళకి ఈకేవైసీ అయిపోయినట్టు గాయ్స్. ఈ విధంగా మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఈకేవైసీ అనేది మీ మొబైల్లోనే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. వీలైతే ఒక చిన్న కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో. తప్పకుండా ఈ వీడియో ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి తప్పకుండా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి గాయ్స్. జై హింద్.